అందరికీ నమస్కారం తెలియజేస్తూ చెప్తా ఉన్నా. నా పేరు గుంటు శంకర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మీరు ఎక్కడ కట్టినా కానీ కూడా, ఏ దానిలో కట్టినా కానీ కూడా, మీరు ఎంత స్థాయిలో మీరు కట్టినప్పటికీ కూడా రెగ్యులర్గా కట్టడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా కట్టక చాలా వరకు పాలసీలు ల్యాప్స్ అవసరంకు వెళ్తున్నాయి. దీనివల్ల చాలామంది ఇన్సూరెన్స్ సెక్టార్ను కోల్పోతూ ఉన్నారు. బ్యాంకులో ఇన్ టైం అంటే 4 o'clockకి బ్యాంకు ఏ విధంగానైతే మనం 4 దాటితే మనకు డబ్బులు ఇవ్వరో అని మనం మానసికంగా సిద్ధంగా ఉన్నాము, ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఆ విధంగానే మనము ప్రిపేర్ అయ్యి మానసికంగా సిద్ధంగా అయ్యి కట్టండి. తర్వాత ఫస్ట్ నాడు మహిళా సంఘం చిట్టీలు ఏ విధంగానైతే ఫస్ట్ నాడు కడతా ఉన్నారో మానసికంగా దాన్ని కూడా ఈ విధంగానే మీరు ఇన్సూరెన్స్లో కూడా ఆ విధంగానే కట్టండి. లేని షో ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. మీరు ఒక్క కిస్తీ అయిపోయిన తర్వాత కడతాం, రెండో కిస్తీ 2 సార్లు ఒకసారి, 2 కలిపి ఒకసారి కడతాం. ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని విడనాడండి. రెగ్యులర్ అనే పదాన్ని ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి మేము చెప్తా ఉన్నాం, మీరు కంపల్సరీ దాన్ని పాటించండి. రెగ్యులర్గా కట్టనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది కోల్పోతారు. దయచేసి దీన్ని ప్రజలు అందరూ గమనించి రెగ్యులర్గా ఇన్సూరెన్స్ను మెయింటైన్ చేసే విధంగా మీరు ఉండండి. తర్వాత మీకు సిమ్ములు ఏదైతే మనకు బ్యాలెన్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి మనకు చెప్తా ఉంటారో, మెసేజ్లు వస్తాయి, ఫోన్లు వస్తాయి. అవి వచ్చి టైం అయిన తర్వాత ఫోన్లు అనేటివి పోవు, ఫోన్లు రావు. ఆ విధంగా మనం దాని టైం లోపే మనం దాన్ని రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ పోతుంది, ఫోన్ వస్తుంది. అది మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అయి ఉన్నాం. కానీ ఇన్సూరెన్స్ కాడికి వచ్చేసరికి మాత్రం దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. 1500 కూడా వెళ్ళక పక్కన పెట్టిన పాలసీలు చాలా ల్యాప్సేషన్లో ఉన్నాయి. అంటే జనం దగ్గర చాలా నిర్లక్ష్యం ధోరణి. ఇన్సూరెన్స్ అంటే నిర్లక్ష్యం. ఆ విధానాన్ని విడనాడండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది కట్టుకోండి. హెల్త్ కావచ్చు, లైఫ్ కావచ్చు, టర్మ్ కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా రెగ్యులర్ అనేటటువంటి ఉండే విధంగా మీరు దయచేసి ఉండే విధంగా చూసుకోండి. లేనిచో ఇన్సూరెన్స్ సెక్టార్ అనే దాని నుండి మీరు కోల్పోతారు. ఇది తెలియక చాలామంది 2 కిస్తీలను ఒకసారి కడతాం, 3 కిస్తీలను ఒకటేసారి కడతాం. ఇవన్నీ చేయడం వల్ల ఇన్సూరెన్స్ అనేది కోల్పోయి జనాలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇట్లు మీ గుంటు శంకర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, జూలపల్లి.